అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మనం అనేకమైనటువంటి భారములు కలిగి ఉంటాం. ఆ భారము దేవుని మీద మోపము అంటున్నాడు భక్తుడు. ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారం ఆయన పని వేస్తే ఆయన నిన్ను ఆదుకుంటారు అని చెప్పి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నారు. 22వ కీర్తన 8వ వచనంలో కూడా యెహోవా మీద నీ భారము మోపము అని అక్కడ మరొక వచనంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ భారాలు ఉన్నాయో, అప్పుల భారము అంటాం కదండి. కొన్ని భారాలు మనం మోయలేము. ఆ మోయలేనటువంటి భారములు దేవుని పైన వేయాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మోయలేక ఎందుకులే ఈ బ్రతుకు అనుకునేటటువంటి వారు కూడా ఉంటూ ఉన్నారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏ భారాలు నీ జీవితంలో ఉన్నాయో ఆ భారములు దేవుని పైన వేయి. మరొక చోట దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అంటున్నాడు భక్తుడు. నీ పనుల భారము, నీకే పనుల భారం అయితే ఉన్నదో, ఏ భారం అయితే నువ్వు మోయలేకపోతున్నావో అది దేవుని పైన వేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మూట మనము ఎత్తలేకపోతున్నాము అనుకోండి, ఎవరన్నా వచ్చి మనకు సహాయం చేస్తారు. లేదంటే అవసరమైతే ఆ మూట వారే మోసుకుని వస్తారు. అలాంటి భారం కోసం కాదు. అదే నీకు 1,00,000 రూపాయలు కావాలనుకో, సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అండి? అలాగునే నీకేమైనా బాగాలేదనుకో, నీ హృదయ వేదన ఉన్నదనుకో, ఆ భారం నీతో పంచుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఈ రోజున అన్నీ ఉంటేనే అందరూ మన దగ్గరికి చేరుతూ ఉన్నారు. ఏమీ లేదనుకో, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు కదండి. సంతోషాన్ని పంచుకునేవారు ఉంటారు కానీ భారం పంచుకునే వాళ్ళు ఉండరు. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన భారాన్ని దేవుడు పంచుకుంటానని మాట్లాడుతూ ఉన్నారు. కనుక నువ్వు చింతించకుండా, భయపడకుండా నీ భారం ఏమైతే ఉన్నదో ప్రార్థనాపూర్వకంగా ఆయనకు నువ్వు అప్పగించుకుంటే నీ భారములన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి, నిన్ను తేలికపరిచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు దయచేస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారి యొక్క జీవితాలు ఏ భారములు అయితే ఉన్నాయో ఆ భారములు నీ పైన వేయాలని వారు విని ఉన్నారు. కనుక వారి హృదయములను తేలికపరిచి ఈరోజు నీ బిడ్డలు పనులు చేస్తూ ఉంటుండే వారి పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈరోజంతా నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.